రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్ర నేతలు చూస్తున్నారని దేశం మొత్తం మెచ్చుకునేలా నారా చంద్రబాబు పాలన ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. కరెంటు బిల్లులు కడుతున్నారు, అన్ని వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, అన్ని రెగ్యులర్ గా మీరు కట్టండి, ఏవి ఆపొద్దు. మీకు చిరకాల కోరిక ఇది మేము తీర్చడానికి మేము సర్వశక్తులు తీరుస్తాం. ఇప్పుడే చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారు, రామన్న అందరు సహకారంతో మేము తప్పకుండా ఇది క్లియర్ చేస్తాం. మీరందరూ ఎప్పుడు మా ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి అలాగే ప్రతాప్ అన్నకి ఇక్కడ ఉన్న నాయకులందరికీ మీ మద్దతు ఉండాలి. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత రాత్రి అయినా మీరు ఇంత దిగ్విజయం చేసినందుకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదారపు వెంకటేష్ అన్నకి, అలాగే మాజీ కౌన్సిలర్ పాండ్రంగ శంకర్ గారు, జయమ్మ, పద్మమ్మ, శ్రీదేవి, బాలామణి, రాజు, హరి, రామారావు, భాను, మిగతా అందరు పెద్దలు అందరూ, హరీష్, చాలా మంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సో వారందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ఆ చిట్టుబాబు మేసారు ఇక్కడ మేసారికి ఇదే ప్రాబ్లం పక్కన అలాగే రోడ్స్ డ్రైన్స్ చెప్పారు. ఇంకా వాటర్ ఇక్కడ తాగునీరు సమస్య ఉంటే దాన్ని గానీ రోడ్లు డ్రైనేజీలు అన్ని మేము తీరుస్తాం. మొన్న కూడా మీటింగ్ పెట్టుకున్నాం ఈ డివిజన్ కార్యకర్తలతో. తప్పకుండా రేపు మళ్ళీ ఒక 10-15 రోజుల్లో సచివాలయ సిబ్బందితో నేను మీటింగ్ పెట్టి చేస్తాం. ఈవేళ మీ వాళ్ళు నా కాడికి లిస్ట్ పట్టుకుని వచ్చారు. నేనేం చెప్పానంటే మీ దగ్గర ఉన్న కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ట్యాక్స్ అన్ని, పన్ను, జిరాక్స్ తీసి ఒక సెట్ పిన్ను కొట్టేసి ప్రతి ఒక్కరూ నాకు ఇవ్వాలి. తర్వాత మా పని మేము చేస్తాం. ఓకేనా? సో మీరందరూ ఆలోచించాలి. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. గత 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలు చేశారు. పెన్షన్ 3,000 అని చెప్పి అన్నాలు 5 సంవత్సరాలు చేశారు. మనం 4,000 అన్నాం, 4,000 ఇచ్చాం, 3,000 6,000 వికలాంగులు ఇచ్చాం, 5,000 10,000 చేశాం, 10,000 15,000 చేశాం. 3 సిలిండర్లు అన్నాం, 2 సిలిండర్లు ఆర్డర్ ఇచ్చాం. కొంతమందికి ఒకటి పడింది, రెండోది కూడా పడుతుంది. ఇక మత్స్యకారుల విషయంకి వస్తే 10,000 అన్నాము, వాళ్ళు ఇస్తే మనం 20,000 ఇచ్చాం. రైతులకు భూమి ఉంటే వాళ్ళు 14,000 ఇస్తే మనం 20,000 ఇస్తున్నాం. ఇంకా అన్నా క్యాంటీన్లు తెరిచాం. అన్ని వాళ్ళకంటే డబల్. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏవో ఎక్కువ మీటర్లు ఉన్నాయి ఇవన్నీ వస్తే అవి కూడా సరిచేసి పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని 13,000 వేస్తున్నాం. గతంలో ఒక పిల్లకే వేసి ఏదో గొప్పలు చెప్పారు. ఏ రకంగా చూసినా రేపు ఆగస్టు నంద్యాల పద్మావతి ఆర్చి నుంచి విజయవంతంగా శోభాయాత్ర. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో నంద్యాలలో పద్మావతి ఆర్చి నుంచి నిర్వహించిన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు కాషాయమయమైన నంద్యాల. దేశానికి సంబంధించిన అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కారం
ఈ తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ల ముందు అబద్ధాలు చెప్పి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. ఎమ్మెల్యే గారు ఒక కరపత్రం రిలీజ్ చేశారు. ఈ కరపత్రం ఏంటి అని అంటే, సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో మా కూటమి పాలనలో మేమేమి అభివృద్ధి చేశాము అని అన్నది ఆవిడ రిలీజ్ చేసినటువంటి ఒక కరపత్రం. ఏనుగు తరలింపు ప్రక్రియలో భాగంగా గుచ్చిమీటు జోగురాజుపేట, ఐ థింక్ ఇది జోగురాజుపేట కాదు జోగుంపేట, ఏనుగుల షెల్టర్ జోన్ ఏర్పాటు, కుంకి ఏనుగులు రెండు ఏనుగుల కేటాయింపుకు కృషి చేయడం జరిగింది. ఇందులో కృషి అనే ఉంది, కానీ మీటింగులో ఓదరు కూడా ఎత్తున్నారు 2 ఏనుగులు కేటాయించారు అని. ఎవరు చెప్పారు 2 ఏనుగులు కేటాయించారని? జీవో ఉందా? అథెంటికేటెడ్ స్టేట్మెంట్ ఉందా? డిపార్ట్మెంట్ నుంచి ఏదన్నా ప్రూఫ్ ఉందా? 2 ఏనుగులు కేటాయించారు కురుపంకని. ఎలక్షన్ ముందు ప్రజలు మోసం చేశారు, మోసం చేసి గెలిచారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు అధికారంలో ఉండి, మీరు పదవిలో ఉండి ఈ రోజు కూడా అబద్ధాలు ఆడితే ఎలాగా? ఈ రాష్ట్రానికి 4 కుంకి ఏనుగులు మాత్రమే వచ్చాయి. దగ్గరగా 8 నుంచి 12 కుంకి ఏనుగుల్ని వీళ్ళు అడిగితే ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 4 కుంకి ఏనుగులు మాత్రమే. ఆ 4 కుంకి ఏనుగులు కూడా చిత్తూరులో ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాయి. నీకు 2 ఏనుగులు ఎవరు కేటాయించారు? కల్లో ఏమన్నా కేటాయించారా? ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్పి కురుపాం ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు? ఫస్ట్ విమర్శించేవాళ్ళు కానీ, ప్రెస్ నోట్లు ఇచ్చేవాళ్ళు కానీ, స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ సబ్జెక్ట్ తెలుసుకొని, నా గురించి విమర్శించే ముందు 10కి 100 సార్లు సబ్జెక్టు తెలుసుకొని విమర్శించండి. ఉట్టునే విమర్శించొద్దు. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా అథెంటికేటెడ్గా ఉంటుంది, ఏది మాట్లాడినా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడతాను, ఏది మాట్లాడినా ఆధారాలు ఉంటేనే ప్రెస్ ముందు ఒక ఆరోపణ చేస్తా. పూర్ణపాడు లాభేసి వంతెన, పూర్ణపాడు లాభేసి వంతెన ఏం చెప్తున్నారు? పూర్ణపాడు లాభేసి వంతెన వచ్చింది, టెండర్ పిలుస్తాం. టెండర్ అయిందా లేదా? అవ్వలే. 7వ తారీఖున టెండర్ పిలిచారు, జూలై 7వ తారీఖున టెండర్ పిలిచారు, ఎవరు రాలే. మళ్ళీ 22 పిలిచారు. టెండర్ అయిపోయినట్టు, కాంట్రాక్టర్ వచ్చేసినట్టు, అది సగం అయిపోయినట్టు. పూర్ణపాడు లాభేస వంతెన గురించి పుష్ప శ్రీవాణి ఏం చేసింది? ఏం చేయలే, మొత్తం వాళ్ళే చేశారట. వాళ్ళు వదిలేసిన తర్వాత అలాగే ఉండిపోయిందంట. పూర్ణపాడు లాభేస వంతెన ఒక 30% మాత్రమే మిగిలి ఉంది, 20 to 30% మాత్రమే మిగిలి ఉంది. మీరు ఒక పిల్లరు ఒక స్లాబ్ వేసి వెళ్ళిపోయారు, మిగిలినవన్నీ ఎవరు వేశారు? మేము వేసాం. ఆ కాంట్రాక్టర్ మీరు వదిలేసినటువంటి బిల్లులు ఎవరు చెల్లించారు? మేము చెల్లించాం. మాకు రివైజ్డ్ ఎస్టిమేషన్ కావాలి, మాకు సరిపోవట్లేదు అని అంటే దాన్ని 14 కోట్లకి ఆ ఎస్టిమేషన్ని పెంచింది మేము. దానికి నేను ప్రూఫ్ చూపించనా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి 5.5 కోట్లకి టెండర్ పిలుస్తున్నాం అంటున్నారే, అది నేను తీసుకొచ్చిన గ్రాంట్. మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల సూపర్ 6 లో హామీలన్నీ అమలు చేసేశాం, ఒక్క ఆడబిడ్డ నిధి పథకం ఉంది, అది చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలన్నారు. బహుశా మీరు అదే పని మీద సింగపూర్ వెళ్లారా చంద్రబాబు అంటూ ఫైర్ అయిన మాజీ మంత్రి చెల్లుబోయిన. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మాటలు ఎప్పుడూ ఎలా ఉంటాయంటే క్వాంటమ్ వ్యాలీ అంటారు. ఏఐ ద్వారా ఈ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామంటారు. ఎక్కడో ఎలాన్ మస్క్ గురించి ఒకసారి పేపర్లో చదువుతారో లేకపోతే చూస్తారో, దాన్ని మించిన నాలెడ్జ్ నా దగ్గర ఉందంటారు. నేను సూటిగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు, మీరు క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చినా, ఏఐ తీసుకొచ్చినా, లేదా కొత్తగా ఏదో P4 చెప్తున్నారు, ఏది తీసుకొచ్చినా వ్యవస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ పరిస్థితి మీరు చూసారా? మాట్లాడితే సింగపూరు, జపాన్, లేకపోతే అమెరికా ఇటువంటి దేశాలను పోల్చుకునే మీరు ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్నటువంటి అగచాట్ల గురించి పట్టించుకున్నారా? సాక్షాత్ మీ హోంమంత్రి గారు ఒక హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి ఆ రైస్ బాగోలేదు, రేషన్ రైస్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారని అడిగారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? రేషన్ రైస్ బాగోలేదని సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి చెప్తే దాని మీద మీరు తీసుకున్నటువంటి బాగోలేని రైస్ని మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఏ హాస్టల్లో చూసినా నీలపప్పు, మురికి, హాస్టల్లో ఎక్కడ పిల్లలు పడుకోవడానికి చెద్దరులు లేవు, దుప్పట్లు లేవు, దోమల మయం. మీరు గతంలో ఒకసారి దోమల మీద యుద్ధం చేశారు. ఇవాళ హాస్టల్ పిల్లల రక్తం అంతా కూడా
పీల్చేస్తున్నాయి. హాస్టల్ పిల్లలు ఇవాళ రోగాల బారిన పడుతున్నారు. బీసీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్సీ హాస్టల్ అవ్వచ్చు, ఎస్టీ హాస్టల్ అవ్వచ్చు. ఎక్కడా సరైన మరుగుదొడ్ల వసతి సదుపాయాలు లేవు. ఇవన్నీ చూసినప్పుడు మీరే, మీ కేబినెట్ మంత్రి గారే ఎండార్స్ చేశారు సరైన రైసు ఈ ప్రభుత్వం సప్లై చేయలేదని. దానికి మీ సమాధానం ఏమిటి? ఏదైతే హాస్టల్స్ నిర్వహణ ఉందో బీసీ సంక్షేమానికి కానీ, ఎస్సీ సంక్షేమానికి కానీ, ఎస్టీ సంక్షేమానికి కానీ మీరు గతాన్ని వెతుకుతారు తప్ప మీరు చేయాల్సినటువంటి బాధ్యత అంటే అక్కడ సమస్యను మీరు గుర్తించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసింది? ఆ ప్రయత్నం చేస్తే ఇవి ఎందుకు జరగలేదు? దీన్ని నిర్లక్ష్యం చేసిందా లేదా? నేను అందుకే ప్రజలను అడుగుతున్నాను. మీరే న్యాయ నిర్ణేతలు. ఈ హాస్టల్ని పూర్తిగా గాలికి ఇగో పాలన దేనికి? చంద్రబాబు రైతుల కష్టాలు పట్టని పవన్ కళ్యాణ్ రీల్ స్టార్ అనిపించుకున్నాడు. చేతనైతే అర్హులందరికీ పథకాలు అందజేయండి. కోడిగుడ్ల ఆధ్వర్యంలో భారీగా హాజరైన ప్రజానీకం 41వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీలో వాసుపల్లి. ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించాడు అని అంటే 700 రూపాయల టికెట్. హరిహర వీరమల్లు అటర్ ఫ్లాప్ మూవీకి 700 రూపాయలు టికెట్ పెట్టారు. ఐ ఆస్క్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, do you know what is the kg mangoes cost for the చిత్తూరు జిల్లా? అక్కడ ఉండే రైతుకి గిట్టుబాటు ధర ఎంత ఇస్తామన్నారో తెలుసా నీకు? క్రషర్స్ 5 రూపాయలు ఇస్తామన్నారు కేజీకి. కళ్ళు కనిపించాయా నీకు? సినిమాలు చేసుకుంటా ఉన్నావు నువ్వు. 5 సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా. 5 సంవత్సరాలు అయిన తర్వాత అలాగే మీరు ఓడిపోతారు. అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి. కంటికి రెప్పల వలె ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి. 700 రూపాయలు టికెట్ అయితే మామిడిపల్లి ఎన్ని కేజీలు వస్తున్నాయండి? 350 కేజీలు మామిడిపళ్ళు. అంటే ఒక టికెట్కి 350 కేజీలు మామిడిపళ్ళు వస్తున్నాయి. ఏమండి వాళ్ళ బ్రతుకులు కాదండి? నీదేనా సినిమా? నీదేనా సినిమా? ఆ సినిమా టికెట్ డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకుంటామన్నారు? పాపం నీకు జెండాలు కట్టే మీ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా. ఇలా చూడండి, వైఎస్ఆర్సీపీ నుండి ఒక్క నాయకుడు కూడా వెళ్ళట్లేదే. తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. మన పవన్ కళ్యాణ్ వచ్చారు సినిమా, ఈ వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇక్కడ వరకు కూడా ఒక వంశీ ఒక్కడే బ్యానర్లు కట్టుకున్నాడు పాపం. మాకు చెప్తే మేమే కట్టేద్దాం కదా. ఏమయ్యారండి? చచ్చిపోయారా? పచ్చకర్ల, కొనతాల, విజయ్. మన ఆల్వారికి ఎందుకండి? ఇక్కడ ఉండే టీడీపీ వాళ్ళు ఆల్వాళ్ళు గెలిచారా? పవన్ కళ్యాణ్ ఓటు వాళ్ళకి పడలేదా? ఏం భరత్కి పడలేదా? పడలేదండి. వెలగపూడికి పడలేదా? గణబాబుకి పడలేదా? ఒక మీ డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ చేయలేకపోతా ఉన్నారే, ప్రోటోకాల్ చూపించలేకపోతున్నారే. లక్కీగా ఆ వంశీ అయినా కట్టాడు కాబట్టి, లేదంటే అతను తల ఎక్కడ పెట్టుకోండి అవుతాయి. నాకు అర్థం కావట్లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ పాతపట్నంలో మెగా జాబ్ మేళకు విశేష స్పందన. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు. నిరుద్యోగులైన యువత యువకులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సుమారుగా 200 మందికి పైగా యువతి యువకులు హాజరయ్యారు. వినియోగించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా సరే మీకు ఈ 520 పోస్టుల్లో తప్పనిసరిగా 150 మంది వస్తే ఈ 150 మంది కూడా సెలెక్ట్ అయ్యే ఆస్తి చూడండి. అయితే అధికారులు కూడా నాకు చిన్న ఒక రిక్వెస్ట్ అండి, మనము జాబ్ మేళ పెట్టేటప్పుడు ఏ దీనిలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, దాని డిసిగ్నేషన్ ఏంటి అనేది మనం పెడితే దానికి సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. దీనిలో ఒక డ్రైవర్ ఉద్యోగాలు పెట్టున్నారు, 40,000 శాలరీ అని చెప్పున్నారు, 10th పాస్ ఆర్ ఫెయిల్. అదే విషయం మనం కానీ క్లోజ్ చేసి ఉంటే సోషల్ మీడియాలో పెట్టుంటే చాలా మంది డ్రైవర్లు అటెండ్ అయ్యే వాళ్ళు ఈరోజు డ్రైవర్ ఉద్యోగం ఖాళీ ఉండకపోవచ్చు.
అంటే ఇలాంటివి నేను చూశాను కొన్ని నిమిషాలు. దయచేసి మీరు కూడా ఎన్ని ఖాళీ ఉన్నాయి జస్ట్ జాబ్ మేళకి వెళ్ళే ముందు మాకు ఇస్తే మేము కూడా ఈనాడు, జ్యోతి, కొన్ని పేపర్స్ లో మేము కూడా ఒక యాడ్ రూపంగా ఏమైపోతే ఎంత అయిపోతుంది, ఒక యాడ్ రూపంగా మేము బిఫోర్ గా 2 days పంపిస్తే తప్పనిసరిగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ దాన్ని వినియోగించుకుంటారు. చాలా మంది ఇప్పుడు మీరు ఉన్న కాల్గేట్ గురించి చాలా పోస్టులు నేను చూశాను, దాని గురించి చెప్పుకోవడం అవకాశం ఉంది. ఇంకోటి మీకు విషయం చెప్పాలి, నాకు మొన్ననే ఒక వ్యక్తి టైటిల్ కంపెనీ, జపాన్ టైటిల్ కంపెనీ కార్పొరేటెడ్ ఓ కంపెనీ కలిశారు. ఆయన ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లలు 5-2 ఉండాలి, 8-5-2 ఉండాలి, అది ఒక్కటే క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా ఏదైనా